ఈశ్వర్ చేసిన దాడిలో తీవ్రంగా గాయాల పాలై స్పృహ కోల్పోతాడు సాగర్. అంతలో అకస్మాత్తుగా ఆ ప్రదేశాన్ని పొగమంచు కమ్ముకుంది. అప్పటి వరకు పోటీని చూస్తున్న నలుగురికి ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది. ఏం జరుగుతుందిక్కడ? నాకేమీ కనిపించట్లేదు, కళ్ళు నలువుకుంటూ అన్నాడు. ఒళ్లంతా హూనమైపోయినట్టుంది అని అతి కష్టం మీద చెప్పాడు వికాస్. కార్తీక్ మాత్రం అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పొగమంచు నెమ్మదిగా తొలగిపోతూ ఉంది. అతను పరుగున నేలపై పడి ఉన్న సాగర్ దగ్గరికి వెళ్లాడు. కాని సాగర్ స్థానంలో ఈశ్వర్ ఉండడంతో కార్తీక్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు. అతను వెంటనే ఈశ్వర్కి సపోర్ట్ ఇచ్చి పైకి లేపుతూ, ఈశ్వర్, ఏం జరిగింది? సాగర్పై నువ్వు దాడి చేశావు కదా, తన ప్లేస్లో నువ్వున్నావేంటి అని అయోమయంగా అడిగాడు. కాని ఈశ్వర్ అతని ప్రశ్నకు సమాధానమిచ్చే స్థితిలో లేడు. అతని వెనకే జేబులో చేతులు పెట్టుకుని సాగర్ స్టైల్గా నవ్వుతూ, ఇదే మైండ్ ట్రాన్స్ఫర్ టెక్నిక్. నేనెప్పుడో మీ మైండ్స్ అన్నీ క్యాప్చర్ చేసేశాను. ఇంతసేపు నేను ఈశ్వర్ని కొడుతున్నా సరే మీరు దాన్ని గుర్తించలేకపోయారు అని అన్నాడు. ఇంతకుముందు అలయన్స్ చక్రవర్తి అతన్ని కలిసినప్పుడు మెంటల్ కల్టివేషన్ గురించి చెప్పి అందులో ఉన్న కొన్ని టెక్నిక్స్ కూడా నేర్పించాడు. మైండ్ ట్రాన్స్ఫర్ టెక్నిక్లో శత్రువుల మైండ్ని క్యాప్చర్ చేసి వాళ్ళని హాల్యూజినేట్ చేయొచ్చు. సాగర్ ఆ టెక్నిక్ని మొదటిసారి ప్రయత్నించాడు. అక్కడ ఉన్న నలుగురు ఈశ్వర్ సాగర్ని కొడుతున్నాడు అని భ్రమపడి అక్కడ పోటీ చూస్తూ ఉండిపోయారు. కాని ఈశ్వర్కి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. మమ్మల్నిలా భయపెట్టకీశ్వర్, కళ్ళు తెరిచి చూడు అని కంగారుగా అన్నాడు కార్తీక్. నువ్వేం కంగారు పడకు, వాడేం చచ్చిపోడు. అయినా మీ అందర్నీ చంపడానికి నాకు 1 సెకండ్ చాలు. కాని మీలాంటి వాళ్ళు ఈ సమయంలో భూమికి ఎంతో అవసరం. నేను చెప్పిన దాని గురించి మళ్ళీ ఆలోచించండి అని గంభీరంగా అన్నాడు సాగర్. అతని మాటలు విని అక్కడ ఉన్న నలుగురు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వసు ఫ్యామిలీ వాళ్ళని కుక్కల కన్నా హీనంగా చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళంటూ సపరేటుగా వెళ్లి కల్టివేషన్ ప్రాక్టీస్ చేద్దాము అంటే దానికి కావలసిన రీసోర్సెస్ కానీ డబ్బులు కానీ వాళ్ళ దగ్గర లేదు. దాంతో వాళ్ళు కూడా ఒక మంచి మాస్టర్ కోసం వెతుకుతూ ఉన్నారు. ఇప్పుడు సాగర్ మాటలు విన్నాక వసు ఫ్యామిలీని వదిలేయాలని ఆలోచించడం మొదలుపెట్టారు. మరోవైపు గౌతమ్ తన ఇంట్లోని సోఫాలో తాపీగా పడుకొని అతని మేనేజర్ మాటలు వింటూ ఉన్నాడు. మచ్చామోహన్ స్పృహలోకి వచ్చాడంట. అతన్ని కలవడానికి చాలామంది హాస్పిటల్కి వెళ్తున్నారు. అతను ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ అరేంజ్ చేశాడంట అని చెప్పాడు మేనేజర్. దేని గురించి అని సీరియస్గా అడిగాడు గౌతమ్. అది ఇంకా తెలియాల్సి ఉంది. అయినా ప్రస్తుతం హైదరాబాద్లో అతని పవర్ కాస్త తగ్గింది. మురారి అయితే అడ్రస్ లేకుండా పోయాడు. రేపొద్దున మీరు అతని ప్రాపర్టీస్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు అంటే హైదరాబాద్ సిటీలో మిమ్మల్ని ఎదిరించే మునగాడు ఎవడు ఉండడు అని ఉత్సాహంగా చెప్పాడు మేనేజర్. అతని మాటలను గౌతమ్ పెద్దగా పట్టించుకోకుండా, స్వప్నలో కంపెనీ ఈ మధ్య ఏదైనా కొత్త స్కీమ్స్ పెట్టిందా? ఆ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అని మేనేజర్ వైపు చూస్తూ కళ్ళు చిట్లించాడు. అతని మాటలు విన్న మేనేజర్ అయోమయంగా మొహం పెట్టి, ఆ కంపెనీ గురించి ఎందుకు అడుగుతున్నారు? దానికి మనకి సంబంధం లేదు. మనం చేసే బిజినెస్లో వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వరు. ప్రస్తుతం హైదరాబాద్లో అది ఒక పవర్ఫుల్ కంపెనీగా ఉన్నప్పటికీ వాళ్ళు మన ఫ్యామిలీ బిజినెస్లో ఎంటర్ అవుతారని నాకు అనిపించట్లేదు అని నమ్మకంగా చెప్పాడు. గౌతమ్ లేచి నిలబడి, అయితే రేపు ఈవినింగ్ ఒక మంచి డిన్నర్ పార్టీ అరేంజ్ చేయండి. చూడ్డానికి చాలా గ్రాండ్గా ఉండాలి. అరేంజ్మెంట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. రేపు స్వప్నలో గ్రూప్ మేనేజర్ని డిన్నర్కి ఇన్వైట్ చేస్తాను. అప్పుడు ఎలాంటి తప్పు జరగకూడదు అని స్ట్రిక్ట్గా చెప్పాడు. మీరు చెప్పినట్టే అరేంజ్ చేస్తాను సార్ అని మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అన్నాడు మేనేజర్. కానీ మనసులో మాత్రం అసలు సంబంధం లేకుండా స్వప్నలో గ్రూప్ మేనేజర్ని ఇన్వైట్ చేయడం ఎందుకు? అసలు ఏం ఆలోచిస్తున్నాడు అని అనుకున్నాడు. మరోవైపు ఇంటర్వ్యూ అటెండ్ అయి నేరుగా ఇంటికి చేరుకున్న అఖిల సోఫాలో పళ్ళు నూరుతూ తన వైపే చూస్తున్న తల్లిని చూసి, అమ్మా, మళ్ళీ ఏమైంది అని అనుమానంగా అడిగింది. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అని సీరియస్గా అడిగింది శైలజ. అఖిల వెంటనే తన చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి తన తల్లి ముందు పెట్టి, నీకు ఒక గుడ్ న్యూస్, నాకు జాబ్ వచ్చేసింది అని ఎగ్జైటెడ్గా చెప్పింది. ఒసై పిచ్చిదానా, బంగారం లాంటి కంపెనీని చేతుల్లో పెట్టుకొని పనికి మాలిన కంపెనీలో ఉద్యోగం వచ్చిందని చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా లేదా అని తన ముందు ఉంచిన స్వీట్స్ బాక్స్ని
దూరంగా విసిరేసింది శైలజ. అది చూసిన అఖిల ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంతకుముందు తన తల్లి ఎప్పుడూ తనతో అలా ప్రవర్తించలేదు. అమ్మా, నువ్వు మాట్లాడేది స్వప్నలో కంపెనీ గురించే కదా? అది సాగర్ కంపెనీ. నేను ఎప్పటికీ అందులో పని చేయలేను అని నిదానంగా చెప్పింది. ఎందుకు చేయలేవ్? సాగర్ కంపెనీ నీ కంపెనీయే. నువ్వు ముందు వాడికి ఫోన్ చెయ్యి. ఇప్పుడే ఆ కంపెనీని నీ పేరు మీద రాయమని చెప్తాను అని కోపంతో ఊగిపోతూ అంది శైలజ. అమ్మా, నేను నీకు పదే పదే చెప్తూ ఉండలేను. ఈ ఉద్యోగం చిన్నదే కావచ్చు, కానీ నేను నా కాళ్ల మీద నిలబడతాను అంటూ విసుక్కోవడం మొదలుపెట్టింది అఖిల. నువ్విలానే అంటూ ఉంటే రేపు ఎవరో ఒకరు నీ స్థానంలోకి వచ్చి ఆ కంపెనీతో పాటు నీ భర్తని కూడా ఎగరేసుకుపోతుంది అని తిట్టడం మొదలుపెట్టింది శైలజ. ఆమె మాటలు అఖిలకి అర్థం కాలేదు. దాంతో అయోమయంగా మొహం పెట్టి, నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? సాగర్ని నా నుండి ఎవరు దూరం చేయలేరు. ఎప్పుడు చూసినా ఎందుకు ఇలాంటి అర్థం లేని మాటలు మాట్లాడతావ్ అని చిరాగ్గా అంది. అవును, ఇప్పుడు నా మాటలు నీకు అర్థం లేని మాటల్లానే అనిపిస్తాయి. రేపు నిజంగా కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తావ్? బయట ఊర్లో అందరూ సాగర్ శ్రావ్యల గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? వాడు దాన్ని పెళ్లి మండపం నుంచి తీసుకొచ్చాడంట. మొన్న నేను గేమ్ ఆడటానికి వెళ్ళినప్పుడు అందరూ దాని గురించే ప్రశ్నిస్తూ ఉన్నారు. నాకు తల తీసేసినట్టయింది అని గొంతు పెంచి అరుస్తూ ఉంది శైలజ. ఆమె మాటలు వినగానే అఖిల కళ్ళు చెమ్మగిల్లాయి. సాగర్ శ్రావ్యల గురించి జనాలు మాట్లాడుకోవడం అఖిల చెవిన కూడా పడ్డాయి. కాని ఆమె వాటిని ఇగ్నోర్ చేసింది. కాని ఇప్పుడు తన తల్లి అలా అనేసరికి ఎప్పట్నుంచో తన మనసులో అణిచి పెట్టుకున్న బాధ కన్నీటి రూపంలో బయటకొచ్చింది. తన కూతురు కళ్ళల్లో నీళ్లు తిరగడం చూసిన శైలజ శాంతించి, బేబీ, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అయినా నువ్వు ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళినట్టు సాగర్కి తెలుసా అని అఖిల భుజం మీద చేయి వేసి అడిగింది. హా, పొద్దున తనకి చెప్పే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను అని నీరసంగా అంది అఖిల. అదా విషయం. మధ్యలో నీకు కెరియర్ గ్యాప్ వచ్చిన తర్వాత ఎవడు జాబ్ ఇవ్వడు అనుకున్నాను. సాగర్ ఆ కంపెనీ వాడికి కాల్ చేసి చెప్పుంటాడు, అందుకే నీకు జాబ్ వచ్చింది అని మళ్లీ కటువుగా ప్రవర్తించడం మొదలుపెట్టింది శైలజ. కాని సాగర్ తనకు ఎటువంటి సహాయం చేయలేదు అని కేవలం అఖిలకు మాత్రమే తెలుసు. ఆమె తన తల్లి మాటలు విని మౌనంగా ఉండిపోయింది. మరోవైపు హైదరాబాద్ ఔట్స్కట్స్ లో సాగర్ ఒక రాయిపై కూర్చొని ఉన్నాడు. అప్పుడే కళ్ళు తెరిచిన ఈశ్వర్ తన వాళ్ల మొహాల్లో ఉన్న కన్ఫ్యూషన్ ని చూసి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరింకా దేని గురించి ఆలోచిస్తున్నారు? మీరు కల్టివేషన్లో హై లెవెల్స్ కి రీచ్ అయ్యే కొద్దీ వసు ఫ్యామిలీ నుండి ఎలాంటి లాభాలు పొందలేరు. వాళ్ళ దగ్గర లిమిటెడ్ సోర్సెస్ ఉన్నాయి. ఇంతకాలం అది బయట పెట్టకుండా మేనేజ్ చేస్తూ వచ్చారు అని వసు ఫ్యామిలీకి సంబంధించిన నిజాన్ని బయటపెట్టాడు సాగర్. అతను మైలతో పోరాడటానికి తనకంటూ ఒక సైన్యాన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. అందుకే తన మీద దాడి చేసినా సరే ఆ 5గురిని చంపకుండా వాళ్లతో డీల్ మాట్లాడ్డానికి సిద్ధపడ్డాడు. అక్కడ ఉన్న 4గురికి కూడా అతనిచ్చే ఆఫర్ ఒప్పుకోవాలనిపించింది. కాని తమ మనసులో మాటను బయటపెట్టే ధైర్యం ఎవరూ చేయలేదు. ఈశ్వర్ మాత్రం అతి కష్టం మీద లేచి నిలబడి సాగర్ వైపుకు అడుగులు వేశాడు. నీతో చేతులు కలిపితే మాకు వచ్చే లాభమేంటి అని సీరియస్గా అడిగాడు ఈశ్వర్. మీరందరూ కూడా శూన్యస్థితికి చేరుకునేలా చేస్తాను. ఆ తర్వాత కూడా నేనిచ్చే పిల్స్ ని ఉపయోగించుకొని మీరు హయ్యర్ లెవెల్స్ కి ఈజీగానే రీచ్ అవ్వచ్చు. ఫిజికల్ కల్టివేషన్తో పాటు మెంటల్ కల్టివేషన్ ని కూడా నేర్పిస్తాను అని మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పాడు సాగర్. నువ్వు మళ్ళీ మా మీద ట్రిక్స్ ప్లే చేయకు. కల్టివేషన్ ఎంత కష్టమో అందరికీ తెలుసు. మేము ఈ లెవెల్కి రావడానికి దాదాపు 15 సంవత్సరాల పాటు కష్టపడ్డాము. అలాంటిది ఒక్క రాత్రిలో మమ్మల్ని సూపర్ హీరోస్ చేస్తానంటే నమ్మడానికి మేమేం అంత వెర్రివాళ్ళం కాదు అని సీరియస్గా అన్నాడు ఈశ్వర్. మీకింకా నా మీద నమ్మకం లేదా అని పిడికిలి బిగించి అడిగాడు సాగర్. అస్సలు లేదు. అయినా అని ఈశ్వర్ ఏదో చెప్పబోతూ ఉండగా సాగర్ చిటిక వేశాడు. వెంటనే గాలిలో 5 పవర్ పిల్స్ ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూడగానే అక్కడ ఉన్న 5గురికి నోట మాట పడిపోయింది. పారదర్శకంగా మెరిసిపోతూ ఉన్న ఆ పవర్ పిల్స్ ని చూస్తూనే వాటి క్వాలిటీ ఏంటో గెస్ చేయగలిగాడు ఈశ్వర్. ఇప్పటికైనా నమ్ముతారా? నేను మిమ్మల్ని ఓవర్ నైట్లో హీరోస్ ని చేయగలనని అని నవ్వుతూ అన్నాడు సాగర్. హా, నాకు ఆ పవర్ పిల్స్ ఇవ్వు. నువ్వేం చెప్తే అది చేస్తాను అని నిఖిల్ ఎగ్జైటెడ్గా సాగర్ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా
కార్తిక్ అతన్ని అడ్డుకొని, కేవలం పవర్ పిల్స్ తీసుకున్నంత మాత్రాన మేము శక్తివంతులవుతాము అంటే నేనొప్పుకోను. దీనికి ట్రైనింగ్ కూడా ఎంతో అవసరం. మమ్మల్ని ట్రైన్ చేయగల సత్తా నీకుందా అని సీరియస్ ఎక్స్ప్రెషన్తో సాగర్ని చూస్తూ అడిగాడు. చెప్తున్నా కదా, మిమ్మల్ని మరింత శక్తివంతులుగా తయారు చేసే బాధ్యత నాది అని గొంతు పెంచి చెప్పాడు సాగర్. అలా అయితే సరే అన్నా, ఈ డీల్కి ఒప్పేసుకో అని నిఖిల్ ఎక్సైటెడ్గా అన్నాడు. అతడు ఆ పవర్ పిల్స్ నుండి తన చూపు తిప్పుకోలేకపోతున్నాడు. నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉండు అని నిఖిల్ వైపు సీరియస్గా చూస్తూ అన్నాడు కార్తిక్. అతనికి కూడా సాగర్తో చేతులు కలిపి పనిచేయాలని ఉంది. కానీ సమాధానం దొరకని ప్రశ్నలు అతన్ని వేధిస్తూ ఉన్నాయి. ఇప్పుడు సాగర్తో చేతులు కలిపితే వసు ఫ్యామిలీ వాళ్ళు మమ్మల్ని ప్రాణాలతో ఉండనివ్వరు. అలా కాకుండా వాళ్ళ దగ్గరే పనిచేస్తే మళ్ళీ కుక్క బతుకే. ఈ నలుగురి జీవితాలు కూడా నా డెసిషన్ మీదే ఆధారపడి ఉన్నాయి. నేనేం చేయాలి అని తనలో తాను అనుకుంటూ అటూ ఇటూ నడవడం మొదలుపెట్టాడు కార్తిక్. అన్నా, ఇలా నడుస్తున్నాడు అంటే ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నాడని అర్థం. మళ్ళీ తన బుర్రలోకి ఏ పురుగు దూరిందో ఏంటో అని మనసులో అనుకుంటూ బుర్ర గోక్కున్నాడు నిఖిల్. అన్నా, ఏదో ఒకటి త్వరగా డిసైడ్ చేసి చెప్పు. మాకైతే మనం జాయిన్ అవ్వడం మంచిది అనిపిస్తుంది అని తన మనసులో మాట బయటపెట్టాడు ఈశ్వర్. సాగర్ తనపై చేసిన దాడిని ఎదుర్కొన్న తర్వాత అతనితో పోరాడి గెలవలేమని ఈశ్వర్కి అర్థమైపోయింది. అందుకే అతనితో చేతులు కలపమని కార్తిక్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక 10 నిమిషాలు అటూ ఇటూ తిరుగుతూ తీక్షణంగా ఆలోచించిన కార్తిక్ దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని, నా మనసులో ఏం ఆలోచిస్తున్నానో ఇప్పటికే నీకర్థమైపోయి ఉంటుంది. వసు ఫ్యామిలీని వదిలేసి వచ్చాము అంటే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు. కాబట్టి మాకు వాళ్ళ నుండి ప్రొటెక్షన్ కావాలి. మేము కల్టివేషన్ ప్రాక్టీస్ చేయడానికి అనువైన స్థలం కావాలి. నువ్వు ఇవన్నీ మాకు ప్రొవైడ్ చేయగలవా అని సూటిగా అడిగాడు కార్తిక్. అతని ప్రశ్నలు చాలా జెన్యూన్గా అనిపించడంతో సాగర్ ప్రశాంతంగా సమాధానమివ్వడం మొదలుపెట్టాడు. మీ ఒంటి మీద గీత కూడా పడకుండా చూసుకునే బాధ్యత నాది. మీరు విశ్వ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వండి అని నవ్వుతూ చెప్పాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న నలుగురు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇప్పుడిప్పుడే మొదలుపెట్టిన విశ్వ ఆర్గనైజేషన్ పవర్ గురించి వాళ్ళు ఇంతకు ముందే విన్నారు. కానీ దాని గురించి సాగర్కి ఉన్న లింక్ ఏంటో ఎంత ఆలోచించినా కార్తిక్కి అర్థం కాలేదు. అతను సాగర్ ముందు తలదించుకొని, మీరేమనుకోనంటే ఒక చివరి ప్రశ్న. ఆ ఆర్గనైజేషన్కి మీకు ఉన్న సంబంధం ఏంటి అని అడిగాడు. తనే విశ్వ అని సాగర్ 5గురికి చెప్పనున్నాడా? అఖిల మనసులో శ్రావ్య సాగర్ల పట్ల అనుమానం బలపడనుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.